హీరోయిన్ జత్వాని కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో 3 ఐపీఎస్ అధికారులు ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ అంశంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ జత్వాని కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందని, ఈ కేసులో ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. లైంగిక దాడులు నివారించడం కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా క్రైమ్ స్టడీస్ గురించి అంటే నార్మల్గా మర్డర్ కేసు జరుగుతున్న అవగాహన శ్రీమర్ చెప్పారు. ప్రజల నుంచి కూడా అవసరమైన సలహాలు తీసుకోండి, సజెషన్స్ ఏదైనా సలహాలు తీసుకెళ్ళారు. మీరు చెప్పినంత ఆ దృష్టిలో తీసుకున్నారు. అది ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమిటంటే మధ్యకాలంలో ఎస్ఐ మారిపోతారు, ఎక్స్పర్ట్ మారుతారు, ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఇదే ఛార్జెస్ కొంచెం టైం పడుతుంది. మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. నిర్మూలిస్తామని చెప్పడం కూడా మొత్తం ఏపీని వ్యవసాయ రాష్ట్రంగా తయారు చేయడానికి టైం పడుతుంది. టేక్స్ టైం. ఒక రోజులు ఏంటంటే ఫోకస్గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాల్వ్ చేసేసాం సిడిఎస్ఏ సో దాన్ని మాట్లాడగా అదేవిధంగా కాలేజీ స్కూల్స్ అవార్డు పెట్టి ప్రధాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విధంగా విజయనగరం ఎస్పీ చెప్తా ఉన్నారు. అది సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళ జిల్లాలో కాలేజీ దగ్గర వెళ్ళి వాళ్ళ అవగాహన ఈరోజు విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసులు తీరు కేంద్రంగా ఉంది. జరుగుతున్నాయి.